రైట్, చాలా వాలిడ్ పాయింట్స్ రవికిరణ్ గారు రైజ్ చేశారు. జ్యుడిషియల్గా ఉన్న దాంట్లో ఒక మాట రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్ళాం. అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారండి, బన్నీ రిలీజ్ అయ్యారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చిన్నపాటి తప్పులు ఉన్నాయి కాబట్టి ఆయన విడుదలని 6 గంటల పాటు జాప్యం చేశారు. ఆయన ఏమైనా పారిపోతాడా దేశం విడిచి? ఆయన బంగ్లాదేశ్ సరిహద్దులకి ఏమైనా ప్రత్యేకమైన షిప్పులు వేసుకొని బోట్లు వేసుకొని వెళ్ళిపోతాడా? చిన్నపాటి తప్పులు ఉన్నాయట. పొద్దున్న లేస్తే మీ జైళ్ళలో జరుగుతున్న అరాచకాలు వాళ్ళకి తెలియవా? జైలు సూపరింటెండెంట్కి ఏదో అంటే ఉద్దేశపూర్వకంగా డాడ్జ్ చేయటం, డిలే చేయడం అనేది స్పష్టంగా కనపడలేదా మీకు అక్కడ? అరుణ్ గారు సార్, యాక్చువల్గా అసలు సినిమా టాపిక్ లో ఇన్వాల్వ్ అవ్వాలి సార్. ఇది ఇందులో పాలిటిక్స్ కూడా ఉందండి. నేను అది ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. It is a clear cut conspiracy against Allu Arjun, political conspiracy that has been established, and all political leaders they spoke at a length. మీరు చూడండి, కేటీఆర్ మాట్లాడారు, కేటీఆర్ ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు, చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. ఒకవేళ మీకు ఏమైనా లిమిటేషన్స్ ఉంటే దట్ ఈస్ అప్ టు యూ, ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. లిమిటేషన్స్ అని కాదు సార్, జనరల్ గా నేను సినిమా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవ్వను కాబట్టి చెప్తున్నాను. బట్ ఇందులో పాలిటిక్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎంటైర్ ఆ డ్రామాటిక్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని బట్టి మాకు కూడా అనిపించింది కాబట్టి దాని గురించి ప్రస్తావిస్తాను సార్. మీరు ఈ విషయాన్ని మన ఏపీతో కంపేర్ చేస్తే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం చూసుకోవచ్చు. ఒకటి, అప్పటికప్పుడు శుక్రవారం మాత్రమే గతంలో కూడా ఏపీలో అరెస్టులు జరిగాయి. ఎందుకంటే ఆ తర్వాత 2 రోజులు కోర్టులు ఉండవు, బెయిల్ కి ట్రై చేసినా సరే ఛాన్స్ ఉండదు, కోర్టులో జైలులో పెట్టొచ్చు. అట్లాగే నిన్న కూడా 8 రోజుల క్రితం జరిగినటువంటి ఇష్యూని నిన్న శుక్రవారం రోజు కరెక్ట్ గా బన్నీ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కింద ఏదో తీవ్రవాదుల చట్టం కింద అరెస్ట్ చేసినట్లుగా అప్పటికప్పుడు బెడ్రూమ్ దగ్గరకు వచ్చి మరి హడావిడిగా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్, ఇది కూడా గతంలో మన ప్రభుత్వంలో జరిగింది. అట్లాగే జరిగింది మళ్ళీ ఇవాళ కూడా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అందరూ నిందిస్తున్న కారణం ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి గతంలో ఏదో పొలిటికల్ రైవలరీ ఉంది కాబట్టే అల్లు అర్జున్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా చేశారు అన్నటువంటి ఒక టాపిక్ నడుస్తూ ఉంది, మొదటిది. రెండోది సార్, ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటి అంటే, ఏపీలో జరగలేదులే బాబోయ్, లేదంటే మా మీద పడేదని చెప్పేసి మేము సంతోషంగా ఫీల్ అవుతున్న టైంలో అయినా సరే ఎక్కడో ఒక చోట సందు చూసేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్ లో ఒక మాట అన్నారు సార్, యునైటెడ్ గా ఉంటేనేమో ఎదుగుతాము, డివైడెడ్ గా ఉంటే ఫాలో అయిపోతాం అని చెప్పేసి ఒక మాట అన్నారు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఈ సిచ్యువేషన్ కి అంటించేసి ఎవరో కొంతమంది న్యూస్ వెబ్సైట్ లో వాళ్ళు దీన్ని లింక్ పెట్టి రాసిన మాటను తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి అరెస్టులు చేయించారని చెప్పేసి మాట్లాడేలాగా మళ్ళీ నిన్న అదొక టాపిక్ నడిపింది వైసీపీ. వాళ్ళు చూడండి ఏంటంటే అరుణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కింద ట్యాగ్ చేశారు ఇద్దరిని, స్పెసిఫిక్ గా 2. ఆయన ఇట్ వాజ్ అపొలిటికల్, నాట్ రిలేటెడ్ టు దిస్ కేస్. అది చూసిన వాళ్ళకి అర్థమైంది, జాగ్రత్తగా చూసిన వాళ్ళకి. అంత దౌర్భాగ్యంగా చేసి ఇట్లాంటి ఇష్యూస్ ని కూడా పొలిటికల్ గా యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్న ఈ టైంలో నిజంగానే వాళ్ళ మధ్య కుటుంబ పరంగా డివైడెడ్ గా ఉన్నారా లేదన్నది మాకు సంబంధం లేదు, కానీ పొలిటికల్ గా ఉన్న రైవలరీ ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి విషయాలను పట్టించుకునే వ్యక్తి అయితే అస్సలు కానే కాదు. నేను చూడండి, హోటాహోటిన అన్నదమ్ములు 3 వెళ్ళిపోయారు బన్నీ గారిని అరెస్ట్ చేశారని తెలిస్తే. అందరూ కూడా మనకి 100 ఉండొచ్చు, కానీ ఏదైనా జరిగినప్పుడు మనం ఒకటి అవ్వాలన్నటువంటి ఒక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చుకొని మాట్లాడుకున్నారు. నిజంగానే అది మనం ఆరాధించే హీరోల ఫ్యామిలీలో చూసి సంతోషపడ్డవే కాకుండా మన ఫ్యామిలీస్ లో కూడా అట్లాంటి విషయాలను ఆపాదించుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించింది. నిజంగానే నిన్న ఎవరైతే ఆ ఇష్యూస్ చూసి చప్పట్లు కొట్టారో అట్లాంటి వాళ్ళు కూడా, నేను ప్రతి ఒక్కళ్ళు బన్నీ గారి ఇష్యూలో అందరూ స్పందించింది ఇది 100% రేవంత్ రెడ్డి గారు వాంటెడ్ గానే చేశారేమో అన్నట్లుగానే మాకు కనిపించింది సార్. ఆయన చేశారా లేదా, యాజ్ పర్ లా వెళ్ళారా, అందులో మిస్టేక్స్ ఉండడం మూలంగానే అరెస్ట్ జరిగిందా, అందులో మిస్టేక్స్ ఉండడం మూలంగానే బెయిల్ జాప్యమైందా, ఆయన జైలుకి వెళ్ళాడా అని చెప్పేసి అవన్నీ పక్కన పెడితే జరిగిన ఎంటైర్ సిచ్యువేషన్ మాత్రం క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఏదో మనసులో పెట్టుకుని, ఆయన చేతిలోనే హోంశాఖ కూడా ఉంది కాబట్టి ఏదో మనసులో పెట్టుకొని చేసినట్లుగా మాకు అనిపించింది. గత ఏపీలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని మేము చూసున్నాం కాబట్టి ఈ శుక్రవారం అరెస్టులు, సడన్ గా తీసుకురావడాలు, సెక్షన్లకు సంబంధం లేనటువంటి ఇన్సిడెంట్ కి సంబంధం లేని సెక్షన్లన్నీ పెట్టేసి తీసుకెళ్లాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా గత 5 ఏళ్ల పాటు మా బుర్రలో ముద్ర వేసుకుని ఉన్నాయి. కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా పాత సిచ్యువేషన్ లో కనెక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారి వైపే అన్ని వేళ్లు చూపించేలాగా మాకు అనిపించింది సార్. రైట్, ఒక్కసారి ఈ సిచ్యువేషన్కి సరిపడా